హే గాయ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో ఎగ్ ఆమ్లెట్స్తో ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను కర్రీ చేయడం కోసం ఉల్లిపాయలు అయితే ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఉప్పు, మిరియాల పొడి, పసుపు వేసి ఒక్క ఎగ్ని ఇలా పగలగొట్టి ఆమ్లెట్కి అయితే ఇలా వేసుకుంటాను. అలా వేసేసుకుంటున్నాను. రెండు వైపులా ఫ్లిప్ చేస్తూ రోస్ట్ చేసుకోవాలి. అలాగా 3 ఎగ్స్ని అయితే నేను 3 ఆమ్లెట్ లాగా తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసి అది కొంచెం వేడయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు ఎంత మగ్గితే కూరకి అంత టేస్ట్ వస్తుందండి. ఈ టిప్ని అయితే మీరు అస్సలు మిస్ చేయకుండా కర్రీ అయితే వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చూడండి, ఉల్లిపాయలు అయితే ఇలా కొంచెం గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, కారం వేసి మరొకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత కారం అడగంటకుండా కొన్ని వాటర్ అయితే వేయాలి. వేసి ఇందులోకి మనం ముందుగా ఆమ్లెట్లని తీసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసి బాగా మిక్స్ చేయాలి. కారం, ఉప్పు పట్టే విధంగా అలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి ఇంట్లోకి ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న జీలకర్ర, ధనియాల పొడి అయితే వేసి మరొకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకొని కొత్తిమీర ఉంటే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆమ్లెట్స్తో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దట్స్ ద వ్లాగ్ టుడే గైస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.